తులారాశి వారికి ఈరోజు సంపాదన బాగున్నా చేతిలో డబ్బులు నిలవకపోవడం వల్ల ఇబ్బందులు, ఆన్లైన్ షాపింగ్ల వల్ల దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడం మాత్రం మంచిది కాదు. ఈరోజు విద్యార్థులు అతిగా ఒత్తిడికి లోనవడం వల్ల పరీక్షల్లో తప్పుడు జవాబులు రాసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఉద్యోగస్తులు మీ వ్యక్తిగత విషయాలని ఆఫీసుల్లో మాత్రం పంచుకోకండి. సహా ఉద్యోగస్తులకి మీ మీద ఈర్ష్యాద్వేషం, అసూయలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు పాత పద్ధతులనే నమ్ముకోవడం వల్ల వ్యాపారంలో డబ్బులు నష్టం కనపడుతోంది. టెక్నాలజీని అప్డేట్ చేసుకోకపోతే మాత్రం పోటీలో వెనకబడతారు. వ్యాపారంలో జాగ్రత్త. స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు, ఇంట్లో సమస్యల వల్ల విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులకి అక్కడ వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మకండి. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం వల్ల చలానాలు కట్టే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఇంటి సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల అపార్థాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి సరిగ్గా మాట్లాడుకోండి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. బయట ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. వ్యాయామం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెంచుకోండి. ప్రేమికులు మీరు ప్రేమిస్తున్న వ్యక్తులపై నమ్మకం కోల్పోవడం కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు కూడా కనపడుతున్నాయి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కనపడుతోంది. షేర్లు, ట్రేడింగ్ల జోలికి మాత్రం వెళ్ళకండి. శారీరక కోరికలని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల వివాహేతర సంబంధాల వల్ల ఇరుక్కుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.